అలాగే గురువుగారు ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వాళ్ళకి అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో చూసుకున్నట్లయితే వారికి కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉంది? కర్కాటకం వారిది సహజంగానే కర్కాటకం అంటేనే ఎమోషనల్ లగ్నంగా చెప్తుంటారు, ఎమోషన్ రాశిగా చెప్తుంటారు. ఎక్కువగా ఏంటంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎక్స్ప్రెషన్స్ చేసేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కర్కాటకం వారికి. అయితే ఎప్పుడు కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు పర్సనల్ చార్ట్ కావచ్చు, గోచారంలోకి తిరిగేటువంటి గ్రహాల వల్ల వచ్చే మార్పుల్లో ఈ 2025 సంవత్సరంలో తీసుకుంటే కనుక సర్వసాధారణంగా వీళ్ళకు ఉండేటువంటి కర్మ దేంతో ముడిపడి ఉంటుంది అంటే గృహము, వాహనము, అసెట్స్. అంటే వీళ్ళ జన్మజాతకంలో ఎర్లీగా సెటిల్ అయ్యారు, కర్కాటక లగ్నంలో పుట్టారంటే వీళ్ళ లైఫ్కి డోకా ఉండదు. కానీ ఇల్లు కొనుక్కోవడంలో లేట్ అవుతుంది, లేదా ఒక ప్రాపర్టీ విషయంలో ఏదైనా లిటిగేషన్స్ ఏర్పడుతున్నాయి వీళ్ళ లైఫ్లో అంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రారంభ కర్మ, పూర్వజన్మ కర్మలు ఎక్కడో అడ్డుపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. బట్ అయితే ఇక్కడ మనం 2025లో అసలు ఎలా ఉంది చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి కేతువు, రాహువు, శని, గురువులు యొక్క స్థితి మూడులో ప్రస్తుతం కేతువు యొక్క సంచారం జరుగుతుంది. మూడులో ఉండేటువంటి కేతువు కొంచెం మీరు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు అప్పు తీసుకునేది మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టేటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు అనేటువంటిది మీకున్నటువంటి గ్రాస్ చెప్తుంది. కాబట్టి మే ఎండింగ్ వరకు అటువంటి వాటి జోలికి వెళ్ళడము, ఎక్కడో సంతకం చేయడము, ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళి ఇరుక్కోవడం లాంటివి చేయకండి. మూడులో కేతు ఉన్నప్పుడు ఇటువంటి ముఖ్యంగా అప్పులు, బంధువర్గంలో వాళ్ళకి ఇట్లాంటి విషయాల్లో ఇరుక్కుంటారు. మరి మూడులో ఉండేటువంటి కేతు రెండులోకి వచ్చేస్తాడు. అప్పుడు మాత్రం తండ్రి తరపు వారి మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కుటుంబ సభ్యులతో కూడా కొంత దూరంగా వెళ్ళడం అనేటువంటిది సూచిస్తుంది. అయితే ఈ మూడులో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా భాగ్యంలో అంటే 9th హౌస్లో రాహు ఉంటాడు. 9వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో 9వ స్థానం అనేటువంటిది లాంగ్ జర్నీస్, విదేశాలకు వెళ్ళడము, హైయర్ ఎడ్యుకేషన్. ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత సంబంధించినటువంటి విద్యలు అభ్యసిద్దాము అనుకునేటువంటి వారికి 9th హౌస్ రాహు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకం వారికి అష్టమశని నడుస్తుంది. అష్టమశని నడవడం వల్ల ఏదో ఇబ్బందిని కాదు. అష్టమశనిలోనే నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన సీఎం అయ్యారు. మన లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమశనిలోనే అయ్యారు ఆయన. అదేవిధంగా మన పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే ఈ 10 సంవత్సరాలు కూడా పిఎంగా ఉన్నారు. ఆయన వృశ్చిక రాశిని చూసుకుని ఉండొచ్చు. కావాలంటే ఎక్కడ కూడా శని మనల్ని ఏదో ఆపుతుందని భయం పెట్టుకోకండి. శ్రమిస్తుంది, 1-4 సార్లు పనిచేయాలి ఏదైనా కూడా. అలాగా ఇప్పుడు నడుస్తున్న అష్టమ శని మీకు మార్చి 29వ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి అక్కడ నుంచి కొంత ఫ్రీ అవుతారు. కాకపోతే మార్చి 29 తర్వాత 2 నెలల పాటు శని రాహులు ఇద్దరు ఒకే దగ్గరలో ఉంటారు. ఆ సమయంలో భాగ్యస్థానంలో ఉంటారు. కావున ఆ సమయంలో ఖచ్చితంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదా ఎవరైనా కర్కాటక లగ్నంలో పుట్టినట్లయితే తండ్రి గారు కనుక విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం వీళ్ళ జాతక బలం వల్ల మనకు ఫలిస్తుంది కూడా. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే మార్పులు ఖచ్చితంగా చూపిస్తుంది ఈ యొక్క 2025 సంవత్సరంలో కర్కాటకం వారికి. మరియు అష్టమ రాహు అవుతున్నాడు. ఎప్పటి నుంచి? దాదాపుగా మే ఎండింగ్ నుంచి ఎప్పుడైతే అష్టమ రాహు అవుతుంటాడో సహజంగానే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కర్కాటకం వారికి కొంచెం ఈ అష్టమ రాహు సంచరించేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరియు అదేవిధంగా లాభంలో గురువు, ఆ గురువు మే 15వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. 12లోకి రావడం వల్ల తండ్రి గారి ఆస్తి విషయంలో కలిసి రావడము, మే ఎండింగ్ తర్వాత మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా లైఫ్లో నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేటువంటి ఒక చూడండి, మనం కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అరే ఇది ఇప్పుడు ఎందుకు చేశాను అని బాధపడుతుంటాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అలా ఆ రోజుల్లో ఆ ల్యాండ్ కొనడం చాలా మంచిది, ఏంటంటే ఇప్పుడు కోట్లు వచ్చాయంటుంటారు. అలాగా మీకు మే ఎండింగ్ తర్వాత ఒక సంవత్సరం పాటు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఒక లైఫ్ని ఇస్తుంది. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ యోగం ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ఇక మీరు ఎక్కువగా దేవతారాధన చేయడం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.